జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము 26వ శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఏ భక్తుడైతే నాకు పత్రము కానీ పుష్పము కానీ పండు కానీ కనీసము నీరు కానీ భక్తితో సమర్పిస్తాడో, అంతేకాదు ఆ భక్తితో సమర్పిస్తూ ఇతరమైనటువంటి కోరికలు లేకుండా నాకు సమర్పించటమే ఒక కోరికగా పెట్టుకొని అంత గొప్ప పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ భక్తుడు సమర్పించేటటువంటి పదార్థాన్ని నేను ఒళ్ళు తెలియనంత ఆనందంతో స్వీకరిస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తను భక్తుడిలో ఉండేటటువంటి అనన్య భక్తిని హృదయ శుద్ధిని మాత్రమే చూస్తానని, ఆ భక్తుడు ఎంత విలువైన వస్తువును సమర్పిస్తున్నాడో అది చూడనని, అయ్యో ఇంత చిన్న వస్తువా అని కూడా నిందించను అని కృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ మనలో గమనించేటటువంటి అనన్య భక్తిని హృదయ శుద్ధిని మాత్రమే పరిపూర్ణముగా సంస్కరించుకునేటటువంటి నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 102వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గర్గముని బలరామకృష్ణులకు నామకరణము చేసి శ్రీకృష్ణుని గురించి నందునితో చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ నందా, శ్రీకృష్ణుడిని ప్రేమించినటువంటి వారికి శత్రువుల వలన భయముండదు. తస్మాత్ నంద ఆత్మజోయం తే నారాయణ సమోగుణైః. నీ కుమారుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణునితో సమానుడు. ఓ నందా, ఈ బలరామకృష్ణులను, ఈ శ్రీకృష్ణుడిని ప్రేమతో శ్రద్ధగా కాపాడుకుంటూ ఉండండి అని గర్గముని నందమహారాజుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నందుడు చాలా సంతోషపడుతూ తనని తాను చాలా గొప్ప అదృష్టవంతుడిగా భావించుకుంటూ ఉన్నాడు. ఇక బలరామకృష్ణులేమో జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమానౌ విజహ్రతుః. మోకాళ్ళ మీద ప్రాకుతూ నందవ్రజములో విహరిస్తూ ఉన్నారు. కొద్ది రోజులలోనే ప్రాకటం మొదలుపెట్టారు. జానుభాగములన్ హస్తములున్ వీడ్వడన్ చేసి నిగుడుచున్ పోదురు
ఆ రమణీయమైనటువంటి అందమైనటువంటి స్వరూపము కలిగిన బలరామకృష్ణులు తమ సుందరమైనటువంటి బాహువులను నేలపైన ఆనించి మోకాళ్ళపై ప్రాకుతూ చాలా మనోహరంగా ఉన్నారు. అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ నందవ్రజములో అవ్వల పయ్యెదలు అంది జవ్వాడుదురు, అమ్మల పై కొంగులను అందుకొని ఊగులాడుతూ ఉండేవారు బలరామకృష్ణులు. ఆలక్రేపుల తోకలున్ అలమి పట్టి విడువన్నేరక వాని వెనువెంటన్ జరుగుదురు. ఆ ఆవు దూడల తోకలను గట్టిగా పట్టుకొని అవి పరిగెడుతుంటే వీరు ఈడవబడుతూ ఉండేవారు. అంటే అవి ఈడ్చుకుంటూ వీరిద్దరిని ఈడ్చుకుంటూ వెళ్ళేవన్నమాట. ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి కృత్యములతో మోకాళ్ళ మీద ప్రాకులాడుతూ బలరామకృష్ణులు వారు చేసేటటువంటి చేష్టితములు అత్యంత మనోహరముగా ఉంటూ అందరికీ ఆనందాన్ని కలిగింపచేస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.